నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 27th స్టాంజా 18వ కీర్తన 27వ చరణంలో రాయబడిన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. శ్రమపడు వారిని నీవు రక్షించదవు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. దయగలిగిన తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్ములను దర్శించండి, మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన మనలను రక్షించేటటువంటి దేవుడు. అనేక మంది పలు విధములైనటువంటి కారణాల చేత శ్రమను, బాధను, కష్టమును అనుభవించేటటువంటి వారుగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో అవి మన ఇంటి వారిని బట్టి, భర్తకు భార్యను బట్టి, భార్యకు భర్తను బట్టి, అలానే పిల్లలను బట్టి, స్నేహితులను బట్టి, రక్త సంబంధీకులను బట్టి, లేక మనము ఎంతగానో నమ్మినటువంటి వారిని బట్టి ఎందరో పలు విధములైనటువంటి శ్రమను, కష్టమును, బాధను పొందేటటువంటి వారుగా ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే, ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 23:14, మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనంలో, సౌలు అనుదినము అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం, సౌలు దావీదుకు శ్రమను కలుగు చేస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంలో దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించలేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. శ్రమ ఒకరోజు కాదు, ప్రతిరోజు దావీదు ఎదుర్కొంటూ ఉన్నాడు. అట్టి పరిస్థితులలో దేవుడు అతనికి తోడుగా ఉన్న కారణము, అనుదినము వెతికినప్పటికీ, అనుదినము అతనికి శ్రమ కలుగు చేయి చూసినప్పటికీ దేవుడు రక్షిస్తూ వచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దావీదు సౌలుకు అల్లుడు. రెండవదిగా, దావీదు సౌలుకు ఇశ్రాయేలులకు గొల్లియాతు విషయమై కలిగినటువంటి సమస్యలో దావీదు నిలబడి గొల్లియాతును ఓడించి ఇశ్రాయేలుకును, అలానే ఇశ్రాయేలులకు రాజుగా ఉన్న సౌలుకును అతడు జయమును తెచ్చినటువంటి వ్యక్తి. అయితే ఇట్టి దగ్గర అనుబంధం దావీదుతో సౌలుకున్నప్పటికీ దావీదుకు మరణకరమైనటువంటి పరిస్థితిని కలుగు చేయాలని అతడు వెంటాడుతూ ఉన్నాడు, అనుదినము వెతుకుతూ ఉన్నాడు. కానీ దావీదును దేవుడు తన కలుగు శ్రమలన్నిటిలో నుండి రక్షించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. దావీదులో ఉన్నటువంటి ఒక చక్కటి లక్షణం ఏంటంటే, ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 18:14, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనంలో, దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం, దావీదులో ఉన్నటువంటి మంచి బుద్ధి ప్రభు అతనికి తోడుగా ఉండటానికి కారణమైంది. ఎంతో మేలు దావీదు ద్వారా సౌలుకు దేవుడు కలుగు చేసినప్పటికీ సౌలు దావీదు పట్ల అతడు విషపు చూపు నిలిపినటువంటి వ్యక్తిగా, అంత మాత్రమే కాక పొడిచి అతనిని నశింప చేయాలి అనేటటువంటి ఆలోచనను కనుపరచట్లో సౌలులో దుర్బుద్ధిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, కొందరు తమ దుర్బుద్ధితో మీకు శ్రమను కలుగు చేస్తూ ఉండవచ్చు. ఏమాత్రం అధైర్యపడక మనలను రక్షించే దేవుని దృష్టికి సుబుద్ధి కలిగి ప్రవర్తించండి. అనుదినము శ్రమ పెట్టువారు మనలను వెంటాడిన దేవుడు నాడు దావీదును సౌలు చేతికి ఏ విధముగా అప్పగించలేదో, శ్రమ ఒకవేళ మీకు ఎదురుగా లేక వస్తున్నట్లుగా
మరెవరే మాటల ద్వారా మీకు వినబడవచ్చు, కనబడవచ్చు. ఏమాత్రం అధైర్యపడక మీరు సుబుద్ధి కలిగి ప్రవర్తించుట చూచే దేవుడు నిశ్చయముగా మనల్ని రక్షించువాడై ఉన్నారు అనేటటువంటి విశ్వాసముతో, శ్రమకు భయపడక రక్షించే దేవుని బట్టి ధైర్యముతో ఉన్నప్పుడు ఇటు దీవెనకు నాడు దావీదు ఏ విధంగా పాత్రులయ్యారో అదే దీవెన కలుగు చేయుటకు నేడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సజీవుడై ఉన్నారు. ఈ దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. రక్షించే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచరణ దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటను పొందిన వారికి ముందున్న సంవత్సరములన్నీ మీ కృపాక్షేమములు అనుగ్రహించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని, వృద్ధులను, అనాథలను, విధవరాండ్రను జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన నెమ్మది, సమాధానం దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక, ఆమెన్. నేడు